హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ టాక్ విత్ ధరణి. ఈరోజు మన రెసిపీ వచ్చి పెరుగు బెండకాయ అండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో జీడిపప్పు, కోకోనట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోవాలి. పెరుగు హాఫ్ కప్, టమాటాలు మీడియం సైజు తీసుకొని ఒక 3 తీసుకొని ఇలా స్మాల్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. బెండకాయలు ఇంత పొడుగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి 2 కాయలు, 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ శనగపప్పు కొద్దిగా, ఉల్లిపాయ తరుగు. ముందుగా మనం తీసుకున్న పెరుగులో 1.5 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న బెండకాయ ముక్కలు ఇలా వేసుకోవాలి. ఈ విధంగా బెండకాయలు వేగిపోయాక మనం తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా ఇలా వేసేసుకోవాలి. అవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. అందులో మనం తీసుకున్న మినపప్పు వేసుకొని కలుపుకుందాం. మినపప్పు వేగిపోయాక మనం తీసుకున్న పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కూడా బాగా వేగిపోయాక మనం తీసుకున్న ఉల్లి తరుగును వేసుకొని కలుపుకుందాం. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉల్లి తరుగు ఇక్కడ వేగుతుంది కదా, పక్కన మనం ఉన్న బెండకాయ ముక్కలు ఒకసారి చూద్దాం. సో బెండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా జీడిపప్పు, కొబ్బరికూరు, అది పేస్ట్గా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. టమాటాలు కూడా చూసారా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు కొబ్బరికూర పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కూరకి టేస్టీ ఈ పేస్టేనండి. ఇది కొద్దిగా వేగినంత వరకు కలుపుకోవాలన్నమాట. జీడిపప్పు వేసాం కదా, సో ప్యాన్కి కొద్దిగా అంటేస్తుంటుంది. సో నో నీడ్ టు వరీ. ఇలా మొత్తం పేస్ట్ కూడా బాగా వేగిపోయాక మనం తీసుకున్న పెరుగు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసి కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్నాక దానికి సరిపడా కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరిగినంత వరకు వెయిట్ చేయాలండి. సో ఇలా మరుగుతుంది. ఇంకొద్దిగా చిక్కపడాక మనం గ్యాస్ ఆఫ్ చేసేస్తే
మన పెరుగు బెండకాయ కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.